కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు తన స్వగ్రామం ఏలేశ్వరం మండలం లింగపర్తి శుభముహూర్తాన వేద పండితులు ఆశీర్వచనంతో గ్రామాల పర్యటన ప్రారంభించారు. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి జగన్మోహన్ రెడ్డి గారు నాకు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమించిన సందర్భంగా నా ప్రచార కార్యక్రమం ఈ రోజు నుంచే మా తమ్ముడు తాలూరు కొండాజీ గారి ఇంటి నుంచి ప్రారంభించడం జరిగింది. అతి త్వరలో ప్రతి ఊరు కూడా ప్రతి సోదరులందరూ కూడా కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి వాళ్ళకి కూడా తెలియజేసి తప్పకుండా కూడా శాసనసభ్యుగా నేను అలాగే మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేయాలనే ఉద్దేశంతో యావత్ ప్రజానికి కూడా ఎదురు చూసే సందర్భం కూడా ఒకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి ఈ కార్యక్రమానికి ప్రతి వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభిమానులు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సహకరించి రాబోయే రోజుల్లో నన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి ప్రత్యేక మనం చేస్తాను. గతంలో కూడా నేను కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున 2004లో కూడా పోటీ చేసి శాసనసభ్యుడిగా గెలిచాను. తదుపరి జరిగిన పరిస్థితులు పరిణామాలు 9లో మీ అందరికీ కూడా తెలుసు. మరి కొంతమందిని నేను ప్రజాప్రతినిధిగా ఎంపిక చేసుకునే సందర్భంగా కూడా 9లో కూడా మరి నాకు కాంగ్రెస్ పార్టీ గానున్నప్పుడు కూడా తిరిగి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా శాసనసభ్యుడిగా నేను దురదృష్టవశాత్తు ఓడిపోయిన సంఘటన కూడా మీ అందరికీ కూడా తెలుసు. తదుపరి 2009 అనంతరం కూడా రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానంలో కూడా ముందుకు వచ్చి అప్పటి నుంచి కూడా మొన్నటి ఈవేళ కూడా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా విజేడిగా కూడా పనిచేసే సందర్భం జరిగింది. ఆయన ఓదార్పు యాత్రకు వచ్చిన సందర్భంగా కూడా 2 రోజులు నా ఇంట్లోనే కూడా ఆయన మకా వేసాడు. అయినా నిజంగా నా ఇంట్లో ఉండేటువంటి పరిస్థితి ఆయనకి అనుకూలం కాదు. అయినప్పుడు దానిలో 2014లో కూడా మరి నాకు తిరిగి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కూడా ఖరారు చేసి నా గెలుపు కూడా కృషి చేసే సందర్భంగా కూడా మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను. ప్రోత్సహిస్తూ కారణాంతరం వల్ల ఏదో కూడా పొరపాటు జరిగింది. ఆ పొరపాటు సరిదిద్దుకోవడానికి 2019లో మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి తిరిగి ఇక్కడ అభ్యర్థిని కూడా గెలిపించాలని కూడా అహారీసులు కూడా కష్టపడి పనిచేసాం. నేను నా సంబంధించిన వ్యక్తులందరూ కూడా తదుపరి జరిగిన పరిణామాల పరిస్థితి మీ అందరూ కూడా తెలుసు. తిరిగి నా మీద నమ్మకం పెట్టుకుని తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్థిగా కూడా వరుపుల సుబ్బారావు తప్పకుండా గెలుస్తాడు సమర్థుడు అని చెప్పేసి ప్రజల యొక్క అభిమానం ఉంది అన్న ఉద్దేశంతో తిరిగి కూడా నాకు అవకాశం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. జన్మతకి కూడా ఆయన రుణాన్ని కూడా తీసుకోవడానికి లేదు. ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేసే పరిస్థితి మాత్రం అయితే మీ అందరూ కూడా మనం చేస్తున్నా. తిరిగి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ తప్పు చేయకుండా తిరిగి నేను ఉన్నంతవరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతానని చెప్పేసి ప్రత్యేకంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ విషయాన్ని అందరికీ కూడా మనవి చేసుకుంటూ దయచేసి అందరూ కూడా సహకరించాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి కార్యక్రమం కూడా మీరు అందరూ చూస్తున్నారు. కాబట్టి దయచేసి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరూ కూడా వచ్చే ఓట్లు వేసి దాన్ని గెలిపించాలని చెప్పి మరొకసారి మేము అందరూ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వరుపుల సుబ్బారావు నాయకత్వం